రాముడు ఎక్కడ ఉన్నారు? నేను షాక్ అయ్యాను. ఒక బిజీ అండ్ రొటీన్ లైఫ్ లో పడిపోయి పండగలన్నీ ఈ 4 గోడల మధ్యలోనే అయిపోతుంటే అప్పుడే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఈ వీకెండ్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అని. ఎలాగైనా వెళ్ళాలి అనుకుంటే పొద్దున్న నుంచి వర్షం, ఎండ వచ్చింది. చలో ఇస్కాన్ అని త్రిమూర్తుల్లాగా ముగ్గురం బయలుదేరాము. టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనని ఈ మొక్కలు స్వాగతిస్తాయి. బయట నుంచి రాగానే జాకెట్స్ ఇక్కడ ఇలా తగిలించుకోవచ్చు. ఇక్కడ శారీస్, అగరబత్తులు, బుక్స్, పూజా సామాగ్రి దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండడానికి టాయ్స్, ఇలా టేబుల్ పైన కూర్చుని కలరింగ్ కానీ డ్రాయింగ్ కానీ చేసుకోవడానికి కలర్ పెన్సిల్స్, పేపర్స్ అన్ని అరేంజ్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఏ కార్టూన్ బొమ్మలు ఇవ్వకుండా మన దేవుళ్ళ బొమ్మల్ని ఇచ్చారు కలరింగ్ చేసుకోవడానికి. ప్రసాదం తినిన తర్వాత ప్లేట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. వాష్ చేశాక నీట్ గా తుడిచేసి అక్కడ పెట్టడమే. ఇంకా కొంచెం ముందర వెళ్తే ఇది కిచెన్. ఇక్కడ ప్రసాదాలు అన్ని తయారు చేస్తారు. ఇదేమో నోటీస్ బోర్డు. నెక్స్ట్ ఈవెంట్ ఏది ఉందా అని డిస్ప్లే లో పెట్టారు. ఇప్పుడు మనం యాక్చువల్ టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ రోజు రామనవమి సెలబ్రేషన్స్ అని స్పెషల్ గా డెకరేషన్ చేశారు. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు కూడా పెట్టారు. చాలా బాగా డెకరేట్ చేశారు. భజన అయితే స్టార్ట్ అయింది. మావాడు కూడా నా ఒళ్ళో బుద్ధిగా కూర్చుని భజన చేస్తున్నాడు. ఒక పక్కన భజన చేస్తూ ఇంకా అభిషేకం స్టార్ట్ చేశారు. ఈయన లేకపోతే ఇక్కడ అసలు టెంపులే ఉండేది కాదు. మాకు అభిషేకం చేసే అవకాశం కూడా దొరికేది కాదు. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి వచ్చేసారు. మేము ఉంటున్న చోట మాకు అసలు ప్రాపర్ గా టెంపుల్ అనేదే లేదు, ఈ ఇస్కాన్ తప్ప. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ కలవడము, భజన చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. జనరల్ గా ఇక్కడ ఇంగ్లీష్ బుక్స్ కన్నా జర్మన్ బుక్స్ ఎక్కువ పెడుతుంటారు అనమాట, అందరు చదువుతారని. బట్ ఇక్కడ శివ బుక్ కనిపించింది. ఇంగ్లీష్ లో ఉండేసరికి మా అమ్మాయి తీసి చదువుతూ ఉండింది. మా వాడు యాజ్ యూజువల్ గా వేరే వాళ్ళ దగ్గర నుంచి టాయ్ లాక్కొని మరీ ఆడుకుంటున్నాడు. ఇక్కడ కొంచెం పిల్లల్ని ఫ్రీగా వదిలేయచ్చు, హ్యాపీగా ఆడుకుంటారు. ఇక్కడ మన పిల్లలు సీరియస్ గా కలరింగ్ చేస్తున్నారు మన దేవుళ్ళకి. ఈ దేవుళ్ళ పేరు వీళ్ళకి తెలుసా లేదా చూద్దాం రండి. రాముడు ఎక్కడ ఉన్నారు? ఇంకా ఈ దేవుడు ఎవరు? లక్ష్మణుడు. అమ్మవారు కాదు అది. పర్లేదు, మన వాళ్ళు కొంచెం ఐడెంటిఫై చేస్తున్నారు దేవుళ్ళని. జనాలు ఏదైనా చేసుకుని నేను మట్టుకు ఆడుకుంటానబ్బా. అట్లుంటది మనతో. మా అమ్మ బట్టలు ఉతకడానికి సర్ఫ్ ఎక్సెల్ వాడుతుంది. కింద పడి దొల్లొచ్చు, నా బట్టలకి మరకంటినా గానీ సర్ఫ్ ఎక్సెల్ తో ఈ మరక మాయ. ఈ టాయ్ తో ఆడి ఆడి బోర్ కొట్టింది. ఇంకా మా అక్క దగ్గరికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేద్దాము. మా అక్క చాలా తెలివైంది, నన్ను కూర్చోబెట్టుకుని నేను డిస్టర్బ్ చేస్తున్నానని మళ్ళీ దింపేసింది. ఎవరు అడిగారు క్వశ్చన్స్? ఇంకా అడగలేదు. సాన్విక్ ఏం అడుగుతుంది? ఏ క్వశ్చన్ అడగలేదు ఇంకా. షా అన్ని
జంతువులు వచ్చంట, మళ్ళీ నువ్వు అవే ఎందుకు అడుగుతున్నావు అంటున్నాడు. ఏం అడగాలి? Was noch? ఇంత గుంపుగా సీరియస్ గా చూస్తున్నారు ఏంటా కార్టూన్ అని చూస్తే నేను షాక్ అయ్యాను. వీళ్ళు రామాయణం చూస్తున్నారు. వీళ్ళు మన సనాతన ధర్మాన్ని నరాల్లోకి ఎక్కించుకుంటున్నారు. నిజంగా గ్రేట్. మన ఇండియన్సే కాకుండా రష్యన్స్, ఉక్రేనియన్స్, గ్రీస్ అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. మేమైతే ఇంకా లోపలికి వచ్చాము. హారతి స్టార్ట్ అయింది. మా వాడు కూడా భజన చేస్తున్నాడు. చిన్నపిల్లలు దేవులతో సమానం అంటారు. ఇక్కడ చిన్నపిల్ల చూడండి డోలక్ తీసుకుని వాయిస్తోంది. ఇంకొక అమ్మాయి నాట్యం చేస్తోంది. ఇంకా టెంపుల్ కి ఆనుకునే ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ లో ఈ దేవుళ్ళ బొమ్మలు కనిపించాయి. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా ప్రసాదం టైం. చక్కగా అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. ప్రసాదంలో రైస్, దాల్, సలాడ్ ఇంకా స్వీట్స్ పెట్టారు. టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఇదండి మా రామనవమి సెలబ్రేషన్స్ ఇస్కాన్ టెంపుల్లో. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.